గరికపాటి గారు ఆయన చాలా బాగా చెప్తారు, ఈ విషయంలో చాలా తప్పు చెప్పేశారు. అందులో నాకు నచ్చలేదు ఆయన అక్కడ, ఎందుకంటే తెలియకుండా చెప్పేశారు. ఆయన మంచోడే కానీ తెలియకుండా చెప్పేశారు. ఏం చెప్పేశారంటే గరికపాటి గారు చెప్తూ ఇదే విషయాన్ని మాట్లాడుతూ యేసుప్రభు అన్నాడట, అమ్మా నేను కూడా నీ మీద రాయి వేయలేనమ్మా, నాకు కూడా యోగ్యత లేదమ్మా అన్నాడట. ఈయన బైబిల్ చదవలేదు సరిగ్గా గరికపాటి గారు. నాకు యోగ్యత లేదమ్మా అనలేదు ఆయన, నేను నీ మీద రాయడానికి సరిపోనమ్మా అనలేదు ఆయన, అన్నాడని చెప్తాడు ఆయన. అనలేదు ఆయన, అలాగ అండు. ఆయన ఏమన్నాడంటే, అమ్మా ఎవడూ నీ మీద రాయి వేయలేదా అని అడిగాడు. అడిగితే ఆమె అంటోంది, ఎవడూ వేయలేదు ప్రభువా అంది. అంటే ఆమె వ్యభిచారమందు పట్టబడితే తీసుకొచ్చి ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టుకున్నాం. అంటే ఎవరికో ఆమె భార్య అయి ఉండొచ్చు, లేకపోతే ఆమె ఈ యూదు చట్టాల ప్రకారంగా వాళ్ళు వ్యభిచరించకూడదు. ఒకవేళ అలా వ్యభిచరిస్తూ ఉన్న స్త్రీ కావచ్చు, డబ్బుల కోసం అమ్ముడుపోయిన ఆమె కావచ్చు. రెండు విధాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకనికి భార్య అయి ఉండి తప్పు చేసిన ఆమె అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇశ్రాయేలీల చట్టాల ప్రకారంగా ఇశ్రాయేలీలో పుట్టి ఈ పడుపు వృత్తి చేపట్టకూడదనే చట్టం ఉంది మోజెస్ చట్టంలో, ఆ పడుపు వృత్తి చేపట్టిన ఆమె కావచ్చు. గతంలో కూడా ఒక వీడియో మాట్లాడాను, ఎవరిని కూడా తొందరపడి అవమానించకండి. శ్రీలంకలో ఏదో సంఘటన జరిగిందట. ఆ సంఘటనలో ఒక ఆమె తన శరీరాన్ని పిల్లల ఆహారం కోసం అమ్ముకుందట. ఆమెకు వేరే దారి లేదేమో. మనం వాళ్ళని తొందరపడి దూషించేయకూడదు, తొందరపడి అవమానించేయకూడదు. తప్పది. వాళ్ళు ఒకవేళ మారు మనస్సు పొందితే క్షమించాలి, పశ్చాత్తాపం చెందితే క్షమించాలి అని నేను చెప్పినందుకు కొందరు పుణ్యాత్ములు వచ్చేసారు సూట్లు వేసుకొని. అందులో ప్రతోడు పనికి మాలినాడే, ప్రతోడు తప్పు చేసినాడే మళ్ళీ మాట్లాడేవాళ్ళు. వాళ్ళు వ్యభిచారులే, మాట్లాడేవాళ్ళు కూడా వ్యభిచారులే. కానీ ఏమని మాట్లాడతారు? అరే నీతిమంతులం. సో యేసుక్రీస్తు ప్రభువు ఆ చట్టాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే, ఏ చట్టం? క్షమాపణ అనే చట్టం. ఎంత మంచి చట్టం అది. ఇప్పుడు ఈమెను క్షమిస్తున్నాడు యేసు ప్రభు. నచ్చదు సమాజానికి. యేసు ప్రభు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడని వాగితే వాగొచ్చు. వాళ్ళు వాగుతారా వాగరా? ఈ శాస్త్రులు పరిచయాలు బయటికి వెళ్ళిపోతారండి, రాళ్ళు వదిలేసిపోతారు బయటికి, రాళ్ళు వదిలేసే పోతారు. బయటికి వెళ్ళి ఏమంటారు? మేము మారు మనస్సు పొందితిమి యేసు ప్రభు మాటల వలన అంటారా? మరేమంటారు? బయటికి వెళ్ళి అంటారు, చూడండి అయ్యా మన మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? రాళ్ళతో కొట్టమని చెప్పింది కదా వ్యభిచారిని. ఇతను ఏం చేస్తున్నాడంటే, అమ్మా ఎవరు నీ మీద రాయేయలేదా అని అడిగాడు. మేము ఎందుకులేని మేము వేయలేదు అంటే, నువ్వెందుకు వేయలేదయ్యా అంటే ఎందుకంటే మా ఇంట్లో ఒక నోము వ్రతం మీద చేస్తున్నాం, మా ఆవిడ ఫోన్ చేస్తే రాయి వేయకూడదు అంది, అందుకని వేయలేదు మేము. నేనేమో దీక్షలో ఉన్నాను అందుకని వేయకూడదు. మా పిల్లాడు ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లో లేడు, అందుకని ఇప్పుడు వేయకూడదట, అందుకని వేయలేదు. ఈరోజు శుక్రవారం కదా అందుకని వేయలేదు. ఎవడు రీజన్స్ ఆడుకుంటే బయటికి పోయినోడికి. సో ఈ పనికిమాల వాళ్ళందరూ బయట మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే, ఏమయ్యా ఈ యేసుప్రభు అనేవాడు వ్యభిచారుల్ని ప్రోత్సహిస్తున్నాడయ్యా. దేన్ని ప్రోత్సహిస్తున్నాడు? వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. చేసుకోండి వ్యభిచారం అని చెప్తున్నాడయ్యా. అన్నీ చెప్తారు ఈ దరిద్రులు. కానీ యేసుప్రభు లాస్ట్లో ఏమన్నాడు ఆమెతో? అమ్మా నేను కూడా నీ మీద రాయి వెయ్యను, ఇకను వెళ్ళి ఆ పాపాన్ని చెయ్యకు, ఇక్కడితో దాన్ని ఆపేయి. నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను, క్షమాభిక్ష పెడుతున్నాను. ప్రపంచానికి పెట్టాడండి క్షమాభిక్ష. ఆవిడ ఒక్కదానికే కాదు. ఈరోజు నేను మీ అందరి ముందు నిలబడి ధైర్యంగా చెప్తున్నాను, నా యేసుక్రీస్తు నాకు కూడా క్షమాభిక్ష పెట్టాడు. లేకపోతే నరకానికి పోవలసిన క్యారెక్టర్ తప్పిది, పరలోకానికి వెళ్ళే క్యారెక్టర్ ఇది కాదు. ఐ నో దట్ వెరీ వెల్. నేను చెప్తున్నాను ఈరోజు, ఎవడో నా గురించి చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను ఇలా పబ్లిక్లో నిలబడి, నా యేసుక్రీస్తు నాకు క్షమాభిక్ష పెట్టకపోతే నేను నిత్య జీవితమునకు వారసుడను కాను. నా యేసు నన్ను క్షమించాడు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అని ఎవడైనా అడిగితే నేను చెప్పేది ఇదే. నేను ప్రపంచంలో చాలామందిని చూసా, పరిశీలించా.
ఈయన్ని ఎందుకు నమ్మాలి, నాకు ఒక ఐడియా ఉంది. ఆయన్ని ఎందుకు నమ్మాలి ఒక ఐడియా ఉంది. అలా నేను ఒక 4-5 పెట్టుకున్నా నా కళ్ళ ముందు. ఈయన్ని నమ్మాలా వద్దా, ఈయన్ని నమ్మడం వల్ల నాకేంటి ప్రయోజనం, ఈయన్ని ఎందుకు నమ్మాలి, నేను ఒక క్యారెక్టర్ని చూసా. పేర్లు చెప్పట్లేదు, చెప్పడానికి కూడా నాకు ఇబ్బంది లేదు, కానీ చెప్పట్లేదు ఎందుకంటే చెప్పకూడదు కాబట్టి. సరే, మరో క్యారెక్టర్ని తెచ్చుకున్నా, నా కళ్ళ ముందు పెట్టా. ఈయన్ని నేను ఎందుకు నమ్మకూడదు, ఈయన వల్ల నాకు క్షమాభిక్ష దొరకదు, ఎందుకంటే ఈయన కూడా నాలాగా పాపాత్ముడే, ఈయనేం పరిశుద్ధుడు కాదు, నాకు ఈయనతో పని లేదు. మరి మరొక ఆయన ఉన్నాడు కదా, ఈయన ఎందుకు నమ్మకూడదు, ఈయన కూడా నాలాంటోడే, నా క్యారెక్టర్ అలాంటిది, ఈయన క్యారెక్టర్ కూడా అలాగే కనబడుతుంది చదువుతుంటే, కాబట్టి ఈయన వల్ల కూడా నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. నాకు దాహం అవుతోంది, నాకు నీళ్లు కావాలి, మంచినీళ్ళు కోసం వెతుక్కుంటే నాకు యేసుక్రీస్తులోనే మంచినీళ్ళు దొరికాయి. మిగిలిన మురికాలలో నీళ్లు తాగమంటే నేను తాగలేను, నేను తాగను. నన్ను తాగమని చెప్పే అధికారం నీకు లేదు, కానీ మంచినీళ్ళు తాగని చెప్పే రైట్ నాకు ఉంటుంది. నీది మంచినీళ్ళో కాదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి నీకుంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు మంచోడా కాదా అనే డిబేట్కి వస్తే సరే రా కూర్చుందాం. మంచోడు కాబట్టే యేసుక్రీస్తుని నమ్మాను. మంచోడంటే మళ్ళీ ఇలాంటి మంచోడు కాదు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో ఎన్నడూ చేరకుండా ప్రత్యేకముగా ఉన్నవాడు గనుక నేను నా యేసుక్రీస్తును నమ్మాను. అది కదా. సో యేసుక్రీస్తు చేసినటువంటి ఈ త్యాగం, ఈ ఔన్నత్యం ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఆశ్చర్యపోక తప్పదు. ఏ చట్టంలోనూ లేనిది యేసు ప్రభు దగ్గర ఉంది. నువ్వు నిజంగా మారతావా, నేను క్షమించేస్తాడు ఆయన. నువ్వు నిజంగా మారు మనసు పొందుతావా, నిన్ను ఆయన క్షమిస్తాడు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, ఆయన దగ్గర అది ఉంది. మనుష్యులను, పాపాత్ములను క్షమించి మరో జీవితాన్ని ఇచ్చే అధికారము యేసు ప్రభు కలిగి ఉన్నాడు. సో అలా క్షమించాడు మనిషిని. ఆయనకి నేను పడిపోయిన వాడనే, నేను మోసపోయిన వాడనే, నేను నీచమైన ఆలోచనలు చేసిన వాడనే, నేను తప్పుడు క్రియలు, నా చేతులతో తప్పుడు క్రియలు, నా కాళ్ళతో తప్పుడు క్రియలు చేసిన వాడనే. నా బ్రతుకులో ఏమి యథార్థత లేదు, గతంలో ఎవరిలోనూ లేదు. ప్రతి మనిషి ఏదో ఒక చోట పట్టబడతాడట. దేవుడు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఆయన ఎదుట ఎవడు నిలువగలడు. కాబట్టి రాయి వేసే అధికారం ఎవ్వరికి దేవుడు ఇవ్వలేదు. నేను నీ మీద రాయలేను, నువ్వు నా మీద రాయలేవు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మన అందరం ఒకే బడిలో చదువుకున్నామని. మనం క్లాస్మేట్స్. ఏం మేట్స్? క్లాస్మేట్స్ మనందరం. ఏ బడిలో చదివాం? లోకం అనే ఊరిలో, పాపం అనే బడిలో పుస్తకాల మీద పుస్తకాలు తెగ చదివేశాం మనం.